ప్రేంగల ప్రియ పర్లకు తండ్రి, ఆయన ఈ దినం మాకెంతో శుభదినం. ఇది ఎక్కువ చేసిన గొప్ప కార్యమని దినాన ఓరే బుద్ధి స్తంభంలో ఆయన 20 సంవత్సరాలు కాచి కాపాడి సంఘాన్ని ఎంతగానో మీరు ప్రేమించిన వారుగా ఈ సంఘంపై మీ కను దృష్టి ఉంచి జరుగుతున్న ఈ కార్యాలన్నింటిని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రములు. ఆయన సంవత్సరంలో దయ కిరీటం ధరింపు చేసిన విధానం బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు. సంవత్సరంలో జరుగుతుండగా మీ కార్యం వర్ధిల్లు చేయమని, ఆయన అభివృద్ధి పరచమని మీ దాసు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ఈ మందిరం పట్ల నెరవేర్చమని అడుగుతున్నాం. మీ దాసులు నిలబెట్టుకొని మీ దివ్యమైన వాక్కులు మాకు దయచేయండి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు ఎంతో మహిమ పొందినారు. మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం నాయన ఈ విధంగా జరుపుకోవటానికి గత సంవత్సరం ఆయన కరోనా సందర్భంలో నాయన ఎంతోమంది నాయన ఇటువంటి ధాన్యతను పోగొట్టుకున్నాము. ఈ సంవత్సరం మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని, సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరు మహిమ పొందండి. మీరే ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు మనం వర్తమానం చాలా ముందు మందిరంలో ఉన్నటువంటి సిస్టర్స్ రెండులో ఒకరు, మధ్యలో ఒకరు, చివరిలో ఒకరు క్లుప్తంగా దేవుని ఆరాధించండి. ప్రార్థన కాదు, ఆరాధించండి. దేవుని గుర్తుంచుకోండి, మళ్ళీ అడగబాకండి, చెప్పండి, గుర్తుంచుకోండి. మధ్యలో అయ్యా సర్వాధికారి గొప్ప దేవుడునైనా మీకు సైతమైన సమస్తం సైతమైన దేవుడునైనా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ పూలకి ఎందుకు ఏర్పరిచినారు ప్రభా, మీకు తెలుసు ప్రభా. అయ్యా హరియాణా స్టేజ్ 29 సంవత్సరాలు నేను సఫలంగా జరిగించుకుంటూ అయ్యా మీరు ఎక్కడి చోట్ల మీరు భద్రపరుచుకుంటూ ఈ సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చిన ప్రభా, మీకు స్తోత్రాలు. అయ్యా 30వ సంవత్సరంలో ప్రవేశపెట్టి ఇలాగ ఈ దినమునైనా అయ్యా ఈ ప్రభు బిడ్డలతో మేము కూడా చేరి మిమ్మల్ని స్థుతించుకొని ఆడే భాగ్యం మాకు తీసుకుంటూ వచ్చిన ప్రభా. అయినా ప్రభా ఈ సేవకులు ఇచ్చిన ప్రభా, అయ్యా నిన్ననైనా ఏర్పరచడానికి మైపరచడానికి అయినా నువ్వు ఎవరినైతే ఏర్పరచుకున్నావనైనా వారినైనా నిలువ పెట్టుకుని వారితో మాట్లాడండి ప్రభా. వారిని మాట్లాడు మేము విని గ్రహించే మనసును మాకు దయచేయండి ప్రభా. మరి నైనా సంవత్సరం మరి మొదలుకొని సంవత్సరాల దినాల వరకు మమ్మల్ని ఎంతగానో మీ సురక్షితమైన అయ్యా రెక్కల చాటున మరి భయంకరమైన స్థితి నుంచి మమ్మల్ని తప్పించుకుంటూ ఇలాగ తండ్రి మమ్మల్ని నిలబెట్టుకుంటూ వచ్చిన ప్రభా. నిన్న మేము పెట్టిన ఎన్నడూ విడుగును ఎడబాయనని సెలవు ఇచ్చిన దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతనైనా ఎంతో గొప్ప ఆయురారోగ్యాలు ఇచ్చినందునైనా మేము ఏమి ఇచ్చినైనా మీరు రుణం తీర్చుకోలేము ప్రభా. అయ్యా
నేనొట్టిదాన్ని మట్టిదాన్ని ఎన్నికలేనట్టిదాన్ని ప్రభా. నా ప్రార్థన మీరు ఆలకించున్నారని నమ్ముచు నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నావు తండ్రి. చివరిలో ఉంది సిస్టర్. ఎన్నో అపాయకరమైన పరిస్థితుల్లో ఎంతో భయభక్తుల్లో ఉంచున్నప్పుడు కూడా నీకు మెండుగా దయచేస్తూ వచ్చినారు. ఇంత మాత్రం సాగినకి ప్రభావ అయిపోతుంది. దీనికోసం మీరు వెలిగించిన దినం నుంచి ప్రభావ 29 సంవత్సరాలు మీరు ఎంతగానో కాపాడుతూ ప్రభావ ఎదిపోతుంది. ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రభావ దీనికోసం మీరు భద్రపరుచుకుంటూ అధిక సమయంలో ఉంచిన మమ్మల్ని అందరినీ మా కుటుంబాన్ని కూడా మీరు ప్రభావ ఎంతగానో భద్రపరుస్తూ కీర్తనలు 91:10 రోజున మా అందరి కుటుంబాల్లో జీవితాల్లో మీరు నెరవేరుస్తూ వచ్చిన నీ ప్రేమలోకి కూడా ఆనంద స్థితిస్తూ వస్తున్నాం ప్రభా. తండ్రి నీ వాక్యుల ద్వారా ప్రభావ ఎదిపోతండి నీ మందిరం తండ్రి ఒకరిని ఎవరిని ఆదరించినట్టుగా మీ యొక్క మందిరం ద్వారా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ధైర్యపరిచి నన్ను ముందుకు నడిపిస్తూ మరి యొక్క సంవత్సరం దయాగిరిగా మీరు అనుభవిస్తూ వస్తున్నాను. ఈ కృపను బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను. ఈ యొక్క విశ్వాసమైన సమయాన్ని ప్రభావ నీ ప్రజలతోటి చేరి ప్రభావ మీరు చేస్తూ వచ్చిన ఓరే పక్షాన మేళ్ళన్నింటినీ తలపోసుకుని ప్రభావ నిన్ను ఆరాధించటకు నీ నామం కనపరచుటకు హెచ్చించుటకు నీ నామంలో శ్లాఘించుటకు మీరు చింతకుని బట్టి కూడా నేను స్థుతిస్తూ వస్తున్నా. ఇంతగా ప్రభావ ఎదుగుతండి మీరు స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించిన నీ సంఘము మీరు భద్రపరుస్తూ వచ్చిన మీకు ఏమేమి గలం తండ్రి ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చలేం కానీ ప్రియ ప్రభావ మీకు చిన్న రక్షణ పాత్రను చేత ఉంచుకొని నాకు విరిగిన హృదయంతో నా స్థుతి ఆరాధన నా రక్షకుడైన యేసుక్రీస్తున్నాను అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రేమ తండ్రి సంవత్సరాలు తండ్రి ఇజ్రాయల్ దాన్ని పెట్టి మొక్కలు నీళ్ళు మొక్కలు తిరిగి కూర్చేస్తాను నీకు వచ్చిన బాధ్యత పెట్టి మొక్కలు బాగుంది నేను దాసం తండ్రి చెల్లిస్తూ ప్రార్థించి నావు తండ్రి. ఆమేన్. కీర్తనలు 84వ కీర్తన. కీర్తనలు 84వ కీర్తన 4వ వచనం. 84వ కీర్తన పేజీ 490. తర్వాత 10వ వచనం. అదే అధ్యాయం 10వ వచనం. ఆ విధంగానే కీర్తనలు 65వ కీర్తన. కీర్తనలు 65వ కీర్తన 5వ కీర్తన 10వ వచనం 11వ వచనం 11వ వచనం. చాలు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నా. ఇప్పటికి ఈ హోరేబుకి ఎన్ని కిరీటాలు ఇచ్చాడు దేవుడు? 29 కిరీటాలు ఇచ్చాడు, అనుభవించాడు. సంవత్సరం అంటే 20 సంవత్సరాలు గడిచింది కనుక దేవుడు ప్రతి సంవత్సరం కూడా తన యొక్క కృప చేత ఈ మందిరాన్ని నడిపిస్తున్నాడు. ఆయన ఆ వెలిగించినటువంటి దీపాన్ని వెలుగుతూనే ఉండాలి. ఆ యొక్క కాంతి ఆ యొక్క మా దేవుని యొక్క వాక్యం ద్వారా అనేకమైనటువంటి మరి ఆత్మలకు మేలు కలగడానికి, ఆత్మీయమైనటువంటి సమృద్ధి కలగడానికి ఇచ్చారు. కాబట్టి సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి. మొదట్లో
మందిర ఆవరణలో నివసించేవారు ధన్యులు అంటున్నాడు. అది అందరికీ రాదు. కొద్దిమంది మరి దేవుడు ఎవరు ఏర్పరచుకుంటారో వారే ఆ సమర్పణతో కూడా ఆ యొక్క బలిపీఠం వద్ద నిత్యము ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. బలిపీఠం నిత్యము కూడా ధూపం వేస్తూ ఉంటారు. అందుచేత నీ మందిరమందు నివసించువారు ధన్యులు అంటున్నారు. ఆ విధంగానే ద్వితీయోపదేశ కాండంలో కూడా 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో 12వ వచనం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎన్ని మరి దేవుని సేవ చేయడానికి మనం ఎన్ని మరి ఆ యొక్క తలాంతులు వినియోగించినప్పుడు కూడా దేవుని చిత్తం లేనిదే అవి ఏమీ జరగదు. కనుక ఇది మానవుల కన్నా దేవుని యొక్క మరి సహాయం ఎక్కువగా ఉండటం వలన మరి ఆనాటి నుండి 29 సంవత్సరాలు మరి మీ దాసుడు దేవదానం గారు మరి తెలుసుకోవాల్సిన పరిచయం ఉంది ఆయనతో. ఆయన ఎంతో భారంతో జాబ్ చేసుకుంటూ, రైల్వేలో జాబ్ చేసుకుంటూ సహోదరి పుష్పమ్మ గారు ఉంటారు. వీరు మరి దేవుని యొక్క స్థలంలో వారు ఏర్పాటు చేసుకున్నారు. నేటి వరకు కూడా ఆ దీపస్తంభం వెలుగుతూనే ఉంది. అనేక మంది ఆ యొక్క కాంతికి ఆకర్షించబడుతున్నారు. ఎంతమంది ఒక్క ఆత్మను మరి ఎన్నో ఆత్మలు ఎంతో మందికి సువార్తని కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ప్రతి సంవత్సరం, ప్రతి వారం కూడా, ప్రతి ప్రభు దినమున కూడా ఈ విధంగా ప్రకటించడానికి ఆయన నివాస స్థలముగా ఉండటం వలన దేవునికి ఎంతగానో స్తుతి చేపిస్తుంది. ఈ సమయంలో మరి చూసాం, దేవుడు వారికి మంచి అవకాశం ఇచ్చాడు. మరి సంవత్సరాంతరం 29 సంవత్సరాలు కాపాడాడు. ఈ విధంగా దేవుడు చేసినటువంటి సహాయానికి నిత్యం కూడా మన కృతజ్ఞులమై జీవించాలి. ఈ యొక్క హోరేబు అనేటువంటి నామకరణం దీనికి చేయాలి. ఈ మందిరానికి, ప్రతి మందిరానికి అంటే చాలా మందిరాలు ఉంటాయి, ఏవో పేర్లు పిలుస్తారు, కానీ హోరేబు అని, కర్మేల్ అని, హెబ్రోన్ అని ఈ విధంగా కొన్ని దేవుని యొక్క పుణ్యస్థలాలు లేక ఆ పరిశుద్ధ స్థలాలతో అక్కడ నామకరణ చేయబడింది. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూస్తే నిర్గమాకాండము 3వ అధ్యాయం అసలు ఈ మాట లేక ఈ యొక్క హోరేబు అనేటువంటి పదము మనం ఇక్కడ చూడగలుగుతాం. బైబిల్లో మొదటిసారిగా నిర్గమాకాండము 3వ అధ్యాయము ప్రారంభం చదువు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? హోరేబునకు వచ్చాడు. అతను ఇహలోకంలో మోషే మనం చూస్తాం. ఇహలోకంలో రాజవైభోగాన్ని అనుభవించినప్పుడు కూడా, సకల విద్యలు పారాయణం చేసినప్పుడు కూడా హోరేబు యొక్క అనుభవం లేదు. దేవుని యొక్క చిత్తాన్ని కానీ, దేవుని యొక్క భయం లేకుండా ఆయన జీవించాడు. అయితే దేవుడు 40 సంవత్సరాలు ఆయన నలగొట్టాడు. 40 సంవత్సరాలు ఆయన ఇత్రో అనేటువంటి ఆ యొక్క యాజకుడు, ఆ సేవకుని యొక్క మందను, ఆ కాలంలో మందలు వారికి గొర్రెలే ఎక్కువగా వారికి మరి ఉంటూ ఉండే, గొర్రెలు, మేకలు అటువంటి మందలు. ఆ యొక్క మందను 40 సంవత్సరాలు మేపిన తర్వాత ఒక దినాన దేవుడు ఆయన వాడుకోవటానికి ఎక్కడ తీసుకెళ్ళాడండి? హోరేబు అనే దేవుని పర్వతము, దేవుని పర్వతం అంటున్నాడు. ఆ యొక్క పర్వతం దేవుని పర్వతము అని పిలిచాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ మందను అరణ్యం అవతలకు, అంతకుముందు యువతలతో మేపాడు ఆ మందల్ని. ఇప్పుడు ఏం చేశాడంటే అవతల. ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మహిమ ఎప్పుడు కూడా
మనకు అంత సమీపంలో ఉంటుంది అనుకోకూడదు. మన శ్రమ, మన కష్టం, మన ప్రార్థన వలన దేవుడు తన కార్యాలను నెరవేరుస్తాడు. ఈ యొక్క హోరేబు అనేటువంటి దేవుని పర్వతానికి రావడానికి ఆయన 40 సంవత్సరాలు పట్టింది. మోషే 30-40 సంవత్సరాలు ఇత్రో యొక్క మందను కాయటం వలన ఆ పర్వతం యొక్క అవతల వైపున ఏముందో చూపించడానికి మోషేను దేవుడు వాడుతున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు, చాలాసార్లు విన్నాం. అయినప్పుడు కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చూసారా? మరి మామూలుగా ఎప్పుడు వెళ్తున్నాడు? 40 సంవత్సరాలు మందిని వెళ్తూనే ఉన్నాడు. కానీ ఒక్క దినాన్ని మన జీవితాల్లో కూడా మనం వెళుతూ ఉంటాం, మందిరానికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఎన్నో చేస్తాడు. ఒక్క దినాన్ని సంధిస్తాడు దేవుడు. ఒక్క దినాన్ని మనల్ని మనం గుర్తు చేస్తాడు. మనం ఏమై ఉన్నామో మనకు తెలియపరుస్తాడు. మన యొక్క మరణ దినం ఆసన్నకు రాకముందే, ఆయన రాజ్యాన్ని ఇక్కడ ఈ లోకంలో స్థాపించకముందే మనల్ని సంధించే దినం ఒక్క దినం ఉంటుంది. ఇక్కడ మోషే కూడా ఈ ఒక్క దినాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆయన అంటున్నాడు, అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి, అగ్ని ఆయనకి ఎక్కువ ఇష్టం. దహించబడినటువంటి స్థితి కావాలి. ఆ దహించబడినటువంటి స్థితి లేకపోతే దేవుడు ఆ యొక్క గృహంలో కానీ ఆ నివాసంలో కానీ ఉండడు. ఇంకా కొంచెం ముందు చూస్తే అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. అగ్ని వలన ఎట్లా మండుచుందో విచిత్రం చూడండి ఇక్కడ. కానీ పొద కాలిపోలేదు. మండుతుంది కానీ పొద ఒక్క ఆకు కూడా రావట్లేదు. కానీ పొద ఏమైపోతుందంటే మండుతుంది. మన బ్రతుకుల్లో కూడా ఈ పొద మండటం అంటే ఏంటంటే మన యొక్క పాపాలు, మనం ఈ లోకంలో దేవునికి వ్యతిరేకం చేసిన కార్యాలు అన్నీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలో ఆ మంటలో దానం అవ్వాలి. అది శరీరాన్ని కాల్చో, ఆత్మను ఇంకా ప్రజ్వలింప చేస్తుంది. అంతేకాని అందుచేత మోషే తన యొక్క ఆత్మస్వరూపాన్ని ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను ఆ యొక్క నడిమిని చూడగలడు. హోరేబు పర్వతం విశేషం అది. కనుక అటువంటి గొప్ప అనుభవంలోకి ఆయన అరణ్యం అవతలకు తోలిపోయినప్పుడు ఆ అగ్ని ఆ వల్ల మండుచుండేది కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింతను చూసేది అనుకున్నాడు. రాజకుమారుడు అన్నీ సకల శాస్త్రాలు చదువుకున్నాడు. అయినా కూడా పొద మండుతూ ఉండి ఒక్క ఆకు కూడా కనీసం రంగు మారటం కానీ లేదు. ఆ పొదలో ఉన్నటువంటి దుష్ట శక్తులు, దుష్ట క్రిములనండి లేక దుష్ట అంతా కూడా ఆ వేడికి ఏమైపోతుందంటే అయిపోయి పరిశుద్ధమైనటువంటి స్థలంగా తయారవుతుంది. మనలో కూడా దేవుని వాక్యాన్ని, దేవుని రక్షణ పొందిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి స్థితి కొరకు ఆ దుష్టమైనటువంటి అన్నీ కూడా వెలుపలికి వెళ్ళిపోతాయి. ఆ ఆత్మ అగ్ని మనలో రగిలినప్పుడు, అందుకనే ఆత్మను రగిలించమంటాడు భక్తుడు అంటాడు. ఆత్మను జీవింప చేయమంటాడు. ఆ మంట లేనిదే మనం నిరుత్సాహ స్థితిని చల్లబడ్డాడు ఏమైపోతాడంటే మరణానికి సిద్ధపడతాడు. తగినంత ఉష్ణోగ్రత మన శరీరం. అట్లాగే దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు కూడా అది మనకి కావాలి. ఇది మనం చూస్తే 17వ నిర్గమన 17లో కూడా ఆయన దాహాన్ని, ఒకటేమో దేవుని ప్రత్యక్షత కనపరిచినటువంటి స్థలమే హోరేబు. దేవుడు మరి ఒక మానవునికి చూపించినటువంటి ప్రత్యక్షత. ఇదిగో కిందకి రాస్తాడు, చెప్పులు ఇప్పమంటాడు. ఇది మోషే మోషే అని పిల్లలు తెలియదు ఆయనకి. ఇద్దరు మామగారి మామగారు వేపుతున్నాడే కానీ దేవునిలో లేడు ఆయన. ఏంటి 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూ ఆయన వర్షంలో ఆ మంచులో అంత శ్రమపడి 40 సంవత్సరాలప్పుడు ఆయనకి ఇంకా ఏంటన్న ఆలోచించినప్పుడు దేవుడు తను వాడుకున్నాడు, మంచి పాత్రగా వాడుకున్నాడు. ఇదిగో మోషే మోషే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విప్పు అన్నాడు. వెంటనే ఆ చెప్పులు విప్పేటువంటి అనుభవం మనం చూస్తే పరిశుద్ధతకు వెళ్ళేటప్పుడు మనలో అపవిత్రమైనవన్నీ కూడా విడిచిపెట్టాలి. వాటితో మనం వెళ్ళాలంటే వెళ్ళలేము. చాలామంది కూడా మరి ఇక్కడో ఆ విధంగా అపవిత్రతలో ఉంటారేమో. అందుచేత దేవుని ప్రత్యక్షత కనపరిచినటువంటి స్థలమే హోరేబు పర్వతం. మరి ఆయన దేవదానం గారు ఆ కాలంలో ఏ విధంగా ప్రత్యక్ష గురై పెట్టాడో మనకు తెలియదు. కానీ ఆ పేరు చాలా సార్లు దేవుని యొక్క
పరిశుద్ధ పర్వతం. అనేక మందిని మరి పాపాన్ని దహించేటువంటి స్థలం. మోషే లాంటి వ్యక్తిని కూడా దేవుని వైపు 60 లక్షల 30 లక్షల పై జనాభాని నడిపించగల ఏకైక నాయకుడిని దేవుని వైపు తీసుకోవడానికి అనువైనటువంటి స్థలం. కనుక ఇంకా మనం చూస్తే 17వ అధ్యాయంలోనే ఇదే 17వ అధ్యాయం చూస్తే 6వ వచనం, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవయ్యగా. కనుక నీళ్లు సమృద్ధిగా నీళ్లు దొరికేటువంటి స్థలం. మరి ఇప్పుడైతే కొంత బలహీనమైంది ఏముందని సంఘం. ఒకప్పుడు చాలా బలంగా ఉండేది సంఘం. నాకు నేర్చుకోవడం చాలాసార్లు ఆ కాలం దేవదాన గారు ఉన్న టైంలో వచ్చేవాడు. ఇక్కడ స్థలం చూస్తే మరి బాగానే ఆ యొక్క మందిరం అంతా నిండేవాడు. చక్కని వాక్యం కూడా ఆయన ఎక్కువ కూడా ఇతరుల చేత వాక్యాన్ని చేత పంచుకోవడానికి ఎక్కువ ఆలోచించాడు. అట్లాగే నీటి అనుభవం, బండ మీద నీళ్లు. ఆ బండను కొట్టమన్నప్పుడు ఆయన అక్కడ ఎదురుగా నిలిచాడు. అక్కడ హోరేబు బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను. ఎంత ప్రత్యక్షత అండి, ఎంత వాగ్దానం ఆయనకి ఇచ్చాడు మనం చూస్తే. ఆ విధమైనటువంటి అనుభవంలో కూడా ఆయన మనం చూస్తాం. 1వ రాజులు 8వ అధ్యాయం 9వ వచనం. 1వ రాజులు 8వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మనసంలో ఉంచెను. చాలా ఆ పలకలు, నిబంధన పలకలు, దేవుని ఆజ్ఞలు, దేవుని స్వహస్తంతో రాయబడినటువంటి ఆ పలకలను ఆ యొక్క మందసంలో ఉంచినటువంటి స్థలం. ఈ విధంగా హోరేబు పర్వతం మీదే మరి దేవుని యొక్క ఆజ్ఞలు మానవునికి ఇవ్వబడినటువంటి, అంతకుముందు ఒక క్రమము, ఒక నిబంధన, ఒక వాగ్దానం లేకుండా జీవిస్తున్నటువంటి మొదటి ఆదాము కాలంలో కోల్పోయినటువంటి స్వాస్థ్యాన్ని తిరిగి మరి సంపాదించడానికి, తిరిగి ఇవ్వడానికి ఈ 2వ ఆదాముగా వచ్చినప్పుడు ఆయన యొక్క ఈ నిబంధనల గురించి చెప్తున్నప్పుడు ఆ నిబంధనలు ఇచ్చినటువంటి అవి ఆ యొక్క పలకలు దాంట్లో. ఆ విధంగానే మన్నా ఆహారం కూడా, దేవతలు భుజించేటువంటి ఆహారాలు కూడా ఈ యొక్క ఇశ్రాయేలీలకి పర్వతాన్ని, హోరేబు పర్వతం మీద వారు ప్రయాణం చేస్తుండగా దేవుడు వారికి అనుగ్రహించాడు. మరి దీంట్లోనే 1వ రాజుల 19 చూద్దాం. లాస్ట్లో 19వ అధ్యాయము 8వ వచనం చివరి భాగం చూద్దాం. ఏలియా భక్తుడి గురించి ఉంటుంది అక్కడ. ఏలియా 1వ రాజులు 19వ అధ్యాయము 8వ వచనం. ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి చాలు. చూసారా ఎన్ని రాజులు నడిచాడండి ఆయన? 40 దినాలు నడిచాడు. ఆహారం ఒక్క ఆహారం దేవుడు ఇచ్చినటువంటి ఆహారం ఎంత జీవం కలదో చూసారా? ఎక్కడికి నడిపించింది ఆ ఆహారాన్ని? హోరేబు పర్వతానికి నడిపింది. కనుక ఈ హోరేబు యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కేవలం మనం కాసేపు వారితో ఆరాధించి మనకి వాక్యం వెళ్ళిపోవడమే కానీ ఈ హోరేబు యొక్క లక్షణాలు మోషేకి ఆనాడు ప్రత్యక్షపరిచినటువంటి మనలో ఏమైనా మనం కలిగి ఉన్నాం, లేక ఆయన యొక్క నీరు ఆ ప్రవహించేటువంటి జీవజలాన్ని మనం కలిగి ఉన్నాము. ఆ విధంగా ఏలియా భక్తుడు వల్లే దేవుని చేత పంపబడినటువంటి ఆహారాన్ని, ఒక్క ఆహారాన్ని 40 దినాలు నడవటానికి ఆ యొక్క అంత శక్తినిచ్చేటువంటి ఇది కూడా మనం చూస్తాం. కనుక ఇలాంటి హోరేబు యొక్క మరి పర్వతం యొక్క హోరేబు యొక్క అనుభవంలో మరి విశ్వాసి కొనసాగించాలి. ఆఖరిగా మహిమ, దేవుని యొక్క మహిమ. ఈ యొక్క హోరేబుకు ఇంకో పేరు ఏంటంటే మరి దేవుడు దాన్ని సీనాయి అని కూడా పిలిచాడు. హోరేబు అన్నది ఇక్కడ కొంత మరి ఆ కాలంలో ఉన్నటువంటి పర్వతంలో అసలు హోరేబు అంటే అర్థం ఏంటంటే ఎడారి అని అర్థం. అక్కడ ఏముండదు, శూన్యమైనటువంటి ప్రదేశం. హోరేబు అంటే ఎడారి. ఆ ఎడారిని జీవజలముగా మార్చాడు. ఎలా మార్చాడు మనం చూస్తే ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క హోరేబు పర్వతాన్ని ఆయన సీనాయి పర్వతం మీద సకలమైనటువంటి జీవరాశులు బ్రతకడానికి, చక్కటి ఆహారం, చక్కటి నీరు,
అక్కడి వాక్యం ఇవన్నీ కూడా సీనాయి పర్వతం మీద పొందగలిగారు. మోషే ఇశ్రాయేలీయులు పాటలు పాడుకుంటూ వెళ్ళగలిగారంటే ఆ సీనాయి పర్వతం యొక్క అనుభవం వారికి ఎంతగానో ఉంది. హోరేబు పర్వతంలో కొద్ది మాత్రమే మనం చూసాం, దేవుని ప్రత్యక్షత చూసాం. తర్వాత ఆయన మరి దీంట్లో 24:16 చూద్దాం. 24 ఒకటో రాజుల్లోనే 24:16 24 లేదు కదా. తర్వాత నిర్గమాకాండం, క్షమించండి, నిర్గమాకాండం 24:16 నిర్గమాకాండము 24:16 వచనం కూడా చూద్దాం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడింది. చాలా చూసారా, దేవుని మహిమ గల పర్వతం దేవుని మందిరంలో ఒకసారి ప్రతిష్ఠించిన తర్వాత దేవుని మహిమ ఉంటుంది ఆ యొక్క స్థలం మీద. ఆ యొక్క దేవుని నివాస స్థలం అని ఒక్కసారి భక్తులు పరిశుద్ధులు దాన్ని అభిషేకించిన తర్వాత అది వ్యర్థం కాదు. కనుక మనం ఆ విధంగా పవిత్రమైన భావంతోనే ఆ పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ మందిరాన్ని మనం పవిత్రంగానే చూసినప్పుడు దేవుడు మనలను కూడా పవిత్రంగానే ఉంచడానికి దేవుని చిత్తమే. కనుక అలాంటి స్థితిలో దేవుడు ఈ యొక్క హోరేబు యొక్క అనుభవంలో మరి ఇంకానూ అభివృద్ధి పొందాలని, అనేక మందిని రక్షించడానికి, అనేక మంది ప్రభు వైపు ఆకర్షించడానికి ఆ పవిత్రమైనటువంటి హోరేబు పర్వతం వల్లే ఈ సంఘం ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఇంతవరకు ఈ స్థలాన్ని మరి ఆశ్రయించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి మహిమ చెల్లించుకుంటాం. దయచేసి బయట కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయండి, కుర్చీలు. దేవుడు చక్కటి వర్తమానం చెప్పాలనుకున్నా అన్న ఇది ముందుగానే చెప్పి నాకు చిన్న వచనం పాడుకొని కొంచెం మాట్లాడారు. పాట సంఖ్య 564 నీ చేతితో నన్ను కొట్టుకొని 3 వచనాలే ఉంది. అండి 3 వర్షాలు 1, 2, 3. 564 చిన్న పుస్తకాలు 564. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షయము అనుక్షయము, నీ చేతిలో శిలను నేను అనుక్షయము అనుక్షయము, పాపిని నేను తండ్రి పాపములో పడియుంటిని, పాపిని నేను తండ్రి పాపములో పడియుంటిని, లేవనెత్తుము స్తుతి చేయుము వందనము నీదు ఆత్మను, లేవనెత్తుము స్తుతి చేయుము వందనము నీదు ఆత్మను, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షయము
రెండవ సమయాలు 7:11 రెండవ సమయాలు 7:11 ఇది ఓరేబుకి ఇచ్చిన వాగ్దానం, ఓరేబు మందిరానికి ఇచ్చిన వాగ్దానం. కాబట్టి వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చిన దేవుడు ఆయన ఎంతో కనపరుచుకునేవాడు. ఈరోజు మరి చాలా కష్టమైన రోజు. కొంతమంది ఇండివిజువల్ వచ్చారు, చాలా దూరం అన్ని ఇప్పుడు అటెండ్ అయ్యారు. దేవుడు మరి వారికి ఇచ్చిన శరీరాన్ని ఎంతో నష్టపోయి పౌరు చెప్పాడు, శరీరాన్ని మనం జాగ్రత్తగా కాసుకొని ఉండాలా, దాని విషయాలు మీరు నష్టపరుచుకోమన్నాడు పౌరు గారు. అట్లాగే మరి బిడ్డలు మరి దూరం వెళ్ళి వచ్చారు. మరి 4 రోజుల ముందు చెప్పాలా, చెప్పవలసింది ఏంటంటే ఈరోజు ఏదిగా చెప్తారు. ఈరోజు రాత్రి నాకు తిరిగలేదు, రాత్రి వచ్చాడు తప్పకుండా మా బాబుని పంపించారు. ఆ బాబు రేపంటే మధ్యాహ్నం నాకు ఉదయకాలం వచ్చాను. ఉదయకాలం వచ్చి ఏం చేయాలి అర్థం కాదు. నేనే తరలిపోతున్నాను. ఏం చెప్పాలి, ఏం చదువుతారు, ఏం చేయాలి, ఎట్లా అయిపోవాలి. మరి తనలో ఉండే కోరికేమో ఒకటి, నాలో ఉండే ఉద్దేశం ఒకటి. పోస్ట్ పోన్ చేస్తే అందరూ తెలుగు దేశం వస్తారు కదా. కాదు 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 ఈరోజే జరగాల. అమ్మో ఇక ఉద్దేశం అట్లా ఈరోజు జరగకపోతే ఇక నా సంగతి క్షేపిస్తాను అన్నట్టు ఉందన్నమాట. అందుకోసం మరి ఈరోజు అనంత సమయానికి అన్న నచ్చాడు.
నాకు చాలా సంతోషంగా అయింది. ఈయన మనసుడు కాదు నాకు, ఎందుకంటే ఆత్మీయ అట్లాగే. ఏంటమ్మా 2 సామ్యులు 7:11 ఏముంది? నీ శత్రువుల మీద నీకు జయము ఇచ్చి అది నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. నెమ్మది కలుగు చేసినా అది. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలుగు చేయుదును. అది సరే, దేవుడు ఎంత అక్కడ ఇది వాగ్దానం. అదే చిన్న ప్రార్థన చేసి కొద్దిగా, ఎందుకంటే ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయి, మళ్ళీ ఇంకా రాలేదు కాబట్టి కొంచెం అంటే ఓ సిస్టర్ అన్న 8 గంటలకు అయిపోవాలన్నా అన్నది. 8 అయిపోయింది అన్న, 7 గంటలకే స్టార్ట్ చేయాలన్న. 7 గంటలకు స్టార్ట్ చేయాలి ఖాళీగా కూర్చి ఇది ఇంటి వాళ్ళు ఇచ్చారు. గొప్ప సంగతి ఇంటి వాళ్ళు వేసి కూర్చున్నారు. అక్కడ స్టార్ట్ అయింది రాత్రి ప్రేమలు మాత్రండి ఇదిగా పెట్టి రూపాయలు పెట్టి అదే ఆంజనేయుడు క్యాంపులో తీసుకొచ్చాను. రోజు ఉందండి గ్యాప్లు తీసుకుని పంపించాను. ఇక్కడ పెట్టి అయోగ్య కాల్చి కాపాడు. సజీవులే కదా నేను స్థితించాను. అదే రీతిగా నేను సజీవుడిగా ఉండే సందర్భంలో నాకు ఇచ్చిన ఇక్కడ పని తరబట్టి నేను రాలేను అనుకున్నాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళాను అనుకున్నాను. కానీ మీరు ఇండియా నడిపిస్తాను అనుకున్నాను. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏదైతే నడిచారో అది నన్ను కూడా నడిపించాను. పరిస్థితి ఏమి నన్ను చెల్లిస్తూ నన్ను కొంత మీరు 4 ముహూర్తాలు మేలు పెట్టి చెల్లించలేను, కానీ రక్షణకు ఆ పాత్రను చేతపడుతున్న కోరు ఈ స్థితి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. కీర్తన 103 ఉండము కూర్చుండమ్మా పద్ధతి. కీర్తన 103 ఆ సందర్భంలో 22 వచనాలు ఉన్నాయి. ఈ 22 వచనాలు కూడాను అందరూ కలిసి ఇప్పుడు గడగడ చదువుతాం. ఇప్పుడు చదువు. నా ప్రాణమా అందరూ మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడిపోయి దాని మీద గాలి వీచగా అది లేకపోదు, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన నిబంధనలు గైకొలిచి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి ఆయన కృప యుగ యుగములు నిలిచు. ఆయన నీతి వారికి పిల్లల తరము నిలిచు. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఆయన అన్నిటి మీదను రాజ్యపాలన చేయొచ్చు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞను లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయనను స్తుతించు. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా
మీరందరూ ఆయనను స్తుతించు. యెహోవా ఏలుచున్న స్థలములన్నిటిలో ఉండి ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఇక్కడ ఈ 103 కీర్తనలో అన్ని భావాలు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మేలు చేసింది కోరేపుకి, అయితే అందరూ స్తుతించమన్నారు. ఇక్కడ అందరూ కూడా స్తుతించమన్నారు. సరే, అందరూ స్తుతించారా దేవుణ్ణి? ఇప్పుడు అమ్మా అందరూ స్తుతించారా? అందరూ దేవుని స్తుతించారా? ఏమో స్తుతించారా? స్తుతించారు, ఆమె అన్నారు కదా. అందరూ స్తుతించారు లెక్క. అది అందరూ ఆమె అన్నారు కదా, అందరూ అన్నారు కాబట్టి అందరూ దేవుని స్తుతించారు. దానికి ఆలోచన ఇక నేను ఉత్తరాలు చెప్పడానికి అవకాశం లేదు, కానీ నేను చెప్పుకొని వెళ్తాను, చదువుతాను అంతవరకు. ఇప్పుడు 103 కీర్తనలో ఏమన్నాడంటే మొదటి వచనంలో, నా ప్రాణము యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణము యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఎన్నో ఉపకారాలు చేశారు, కానీ ఆ ఉపకారాలు ఎన్నదైనవి కావు. ఈ ఉపకారం గొప్పది. ఏంటి ఉపకారం? 29 సంవత్సరాలు కాపాడాడే దేవుడు. ఎంత ఉపకారం అని అన్న ఇందాక వాక్యం చెప్పాడు. వెలుపుడే ఉన్నారు, దూరంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు లోపలికి వచ్చారు. సైన్యం, మోసే సైన్యం అంతా మొట్టమొదటి వెలుపులు ఉన్నారు వాళ్ళు, అయితే లోపలికి వచ్చారు. ఇప్పుడు అంటే మనకు అప్పుడు ఆయా స్థలాలు విడిచిపెట్టి బయట ఉన్నాం, లోపలికి వచ్చాము. అంటే ఒక సందర్భంలో మాట్లాడుతుంటే ఎన్నో థాట్లు వస్తూ ఉంటాయి. లోపలికి వచ్చాం. నా కొమ్మ క్రీస్తు యేసులో బలవంతుడి కొమ్మ బయట లోపల రా ఆ విధంగా దేవుడు మరి తన భక్తులను ఏర్పాటు చేసుకొని ఈ శాసన మనిషి నడిపించేవాడు. ఆయన చేసిన పోలు దేన్ని మర్చిపోతున్నాడు. తర్వాత మీరందరూ యెహోవాను స్తుతించుడి. అయితే దేవుడు ఇంకో మాట ఇక్కడ ఏమన్నాడంటే సందర్భంలో 103 కీర్తనలో ఒక మాట 11వ వచనం, భూమి ఆకాశం అంట ఎత్తుగా ఉన్నదో ఆయనందు భయభక్తులు గల వారికి ఆయన కృప అంత అధికముగా ఉన్నది, విస్తరించిపోయింది. ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి. ఏమనుకోకండి, కొంతమంది ఇది ఏదో మరి నేను అనుకున్నాను పాపం చాలా ఇది దీనస్థితిలో ఉంది కోరేపు, మరి ఎట్లాగా మరి చిన్న ఉదాహరణ మరి చెప్పాడు. కన్నీళ్ళలో ఒక వివాహం జరిగింది 20 సంవత్సరాల క్రితం. వివాహాన్ని అని మేనమ్మ అనే 2 భార్యాభర్తలు, అన్నా అది మేలేనే మందిని పెళ్లి చేయాలన్నా, నువ్వు తెత్త మాకు ఎవరికి లేదన్నా అని గోజాడి తిరిగి అన్న అన్నాడు. నీ ఏ వంటలు వండుతావు, ఏమి చేస్తావు, ఏం అడగలేదు. సరే అన్నాడు. అన్న ఒప్పుకున్న దానికి ఏదైనా ఒప్పుకున్న తర్వాత బాధ్యత వహించాలా అని ఒప్పుకున్న తర్వాత బాధ్యత వహించాలి, తప్పదు. సరే అన్నాడు. సరే ప్రార్థన చేశాడు. అందరికీ పెళ్లి కార్డు ఒకటే అన్నాడు. సరే అన్నా, పెళ్లి కార్డు ఒకటే అయిపోయింది, ఒకటే చేసి వచ్చాం. ఆ రోజు మంగళవారం ఉదయం 11 గంటలకి అది బైబిల్ స్టడీ ఉండేది. ఇద్దరు బైబిల్ స్టడీ ఈ యొక్క సరే వచ్చారు. పెళ్లి కూతురు తీసుకురామన్నారు. తీసుకొస్తున్నాడు. ఇంకా లేట్ అవుతుంది. మేము అనుకున్నాం లేట్ అవుతుంది అన్నా. వివాహం ఎన్ని గంటలకు అన్నారు? 10:30కి అన్నారు. 11:30 అయింది. మొదలు పెడతారు. సరే ఏదో మొత్తం 11:30 ఏదో అయితే అన్నాను. ఇక అయిపోయింది. అన్న ఆశీర్వదించాడు, దీవించాడు, అయిపోయింది. ఒక మాట అన్నాడు, వారు ఏం పెడుతున్నారో అదే తీసుకోండి, మీరు ఏం ప్రశ్నించకపోకండి, అడగపోకండి అన్నాడు. ఏమన్నా అన్నా, వాళ్ళు ఏం పెడతారు అదే తీసుకొని తినండి, అది ఏం అడగపోకండి. మేమనుకున్నాం వాళ్ళు ఏం పెడతారంటే ఏం పెడతారో మధ్యపక్ష పరమావత పెడతారో అనుకో మేము ఆశిస్తుంటున్నాం. అయిపోయింది. ఆమె అన్నాడు, అయిపోయింది. ఈ ఇస్తాకు లేవు, ప్లేట్ లేవు, దేశాలు లేవు. లేదు ప్యాకెట్లో మిక్చర్ పొట్లాలు పంచిపెట్టాడు. ఒక చిన్న లడ్డూను మిక్చర్ ఉంది. సామాన్లు అంటే ఫుల్గా వచ్చేసాయి. ఇక్కడ చదివింపులు మాకు ఇచ్చినంత ఒక లడ్డూను మిక్చర్ పట్టాం. మేము అనుకోవాలి ఇస్తే పర్లేదు, మనకి ఏది తిట్టంగా అనుకున్నాం. ఏమి అందరికీ అదే చెప్తాను. ఒక్కోసారి ఒక విధంగా జరుగుతూ ఉంటాయి.
అందుకు మన దేవజన మాటలు మన అందుకోని ఇక్కడ ఈ సందర్భం ఆయన చేసిన ఉపకారం దేన్ని మర్చిపోవద్దు అన్నాడు. తూర్పుకి పడమటి ఎంత దూరం ఉందో ఏమన్నాడు, ఈ పాపములో అంత దూరం ఉందో. పాపం నేను చూశాను ఎన్నోసార్లు, ఎన్నో వస్తూ ఉంటుంది, ఎన్నో కష్టాలు, ఎన్నో గుండె వ్యవసాయం ఫోన్ చేసి వ్యవసాయం వచ్చేసాడు కావు ఫ్యాన్ వేసుకొని నన్ను కూడా వేసేసాను. చాలా లేవలేని పరిస్థితిలో ఉంది, గడగడ ఊరిపోతుంది ఇట్లా అలాగున్నా. సరే నేను కూడా తరచు మధ్య తిరిగి కాబట్టి విశ్వాసనే మనం చూస్తే దేవుడు మనం ప్రేమిస్తాడు కదా. సరే మొత్తానికి ఏదో రకంగా వచ్చి సరే ఇక ముందుకు వెళ్దాం కొంచెం. అందుకోసం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. ఏంటి ఉపకారం ఆయన చేసిన ఉపకారం? మొదటి ఉపకారం ఏంటంటే హోరేబుని మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఈ హోరేబులో ఉండే సందర్భంలో ఈ హోరేబులో ఉండే అన్న కొన్ని మాటలు చెప్పాడు. హోరేబు అంటే ఏంటంటే మంట, అది కాలని మంట, అది కళ్ళు కనబడుతుంది, కాట్లే చేతి పట్టుకుని కాదు మంట, అది కాలిపోతుంది. చాలా అయితే ఇప్పుడు చెత్తపొట్టలో వేస్తారు అంటే కాలిపోతుంది, పైకి వెళ్ళిపోతున్నారు, రవ్వలు పైకి వెళ్ళిపోతున్నాయి. కానీ చూస్తే సరే మోషే తెగించాడు, తెగించి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుని పర్వతం హోరేబునకు వచ్చాను. 2వ భాగంలో హోరేబులో గొప్ప వింత ఏంటంటే పద కాలిపోలేదు. ఇది వింత. ఏంటి వింత? పద కాలిపోలేదు. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం. మంట వస్తా ఉంది, కాలిపోలేదు. మంట బయలుదేరిన కాలిపోలేదు. అయితే తెగిస్తున్నాడు మోషే. ఏం తెగిస్తున్నాడు? దగ్గరికి వెళ్ళి చూడాలని. దేవుడు అన్నాడు మోషే నీ చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ స్థలము, నీది పరిశుద్ధ స్థలము, దగ్గర రాకూడదు చెప్పుతో. మొదటి భాగంలో చెప్పాడు ఆ విధంగా. అంటే ఇప్పుడు 3:2 ఉండంటే పద కాలిపోలేదు. అంటే కాలిపోలేదంటే అట్లా మనం కూడా చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో, లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో మన హృదయము మండుచుండలేదా? తిన్నారే, ఇది చూసారే, మన హృదయం మండుకోలేదా? దేవుని నిరీక్షలేదా మన హృదయం? అక్కడ పద కాలిపోలేదు, ఇక్కడ హృదయం మండుచుండలేదా? మరి నేను మాటలు ఎక్కడ పెట్టుకుంటాం? రక్షణ మారు మనసు ఎంతకాలం జీవిస్తాం? రక్షణ లేకుండా ఎంతకాలం నిలబడతాం? వాళ్ళలో పాల్పొంది ఎంతకాలం వచ్చేదాన్ని వెళ్ళిపోతా ఉంటాం. హృదయం మండుచుండాలి. ఈరోజు నేను హృదయం మండిందంటే దేవుణ్ణి నమ్ముకుంటాం. అలవాటుగా ఆశంగా కాదు, వాక్యం నమ్మదనేది పూర్ణ అంగీకారం మనకు ఏమో 3:11 నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం. గోరా అంటాడు 10వ తారీఖు వెళ్ళమంటాడు. అయితే మోషే అంటాడు అక్కడ సందర్భంలో నేను ఎంత వాడను పదతో మాట్లాడాలంటే అది నా వల్ల కాదు బాబోయ్. ప్రభా బరువు అంటే మామూలు మనిషి కాదు, ప్రపంచాన్ని వాడు నా వల్ల కాదు అంటున్నాడు మోషే. అడు భయపడకు, నేను ఉన్నానుగా. కొంచెం సందర్భం మనం కూడా అలాగే అయిపోతాం. నేను ఉన్నానుగా. నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అంటారు, అయ్యా మోషే అంటాడు, అందరూ అడుగుతున్నారు ప్రభా నేనేమేం చెప్పను, ఆ పేరేంటి, నేనేం చెప్పాలా? దేవుడే డైరెక్టర్ అడిగాడు. ఏమన్నాడు అంటే అప్పుడు 3:15 మోషేతో
13. మోషే చిత్తగించుము. ఆ, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి ఆ. వారిని చూచి ఆ. మీ పితరుల దేవుడు ఆ. ఈ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా ఆ. వారు ఆయన పేరేమి అని ఆయన పేరేమని అడుగగా అన్నాడు. చాలా అక్కడ అది ఏమన్నాడు? ఏం పేరు అమ్మా ఆయన పేరు? అమ్మా ఏం పేరు? ఏం పేరు అమ్మా? అన్నాడు యెహోవా నేను అన్నాడు. ఏమన్నాడు? నేను యెహోవాను అన్నాడు. చెప్పు యెహోవా అంటే దానికి అర్థం యెహోవా అంటే అర్థం ఏంటమ్మా? యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అని వాడు చెప్పాడు అన్న గొప్ప కట్టక రావాలా ఆలోచించారంటే ఉన్నవాడు అనువాడు అంటున్నాడు. యెహోవా అంటే ఆశ మాట ఉన్నవాడు అని కలిసి పత్రిక. కాబట్టి కనుక ఇక మోషే చెప్తున్నాడు, నేను ఉన్నవాడును అనువాడు ఏమనంటే నువ్వు ఉన్నవాడును అనువాడు అన్న మాట చెప్పమని చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే సందర్భంలో కొలసీ రాసిన పత్రిక మొదలనుకుంటాను. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం 1:16. ఏలయనగా ఆ. ఆకాశమందున్నవియు ఆ. భూమి యందున్నవియు ఆ. దృశ్యమైనవి గాని ఆ. అదృశ్యమైనవి గాని ఆ. అవి సింహాసనములైనను ఆ. ప్రభుత్వములైనను ఆ. ప్రధానులైనను ఆ. అధికారులైనను ఆ. సర్వమును ఆ. ఆయన యందు సృజింపబడెను. ఆ. సర్వమును ఆయన ద్వారాను ఆ. ఆయనను బట్టి సృజింపబడెను. చదవండి. ఆయన అన్నిటికంటే ఆ. ముందుగా ఉన్నవాడు. అది అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు యెహోవా నేను అంటే అది అనమాట. అర్థం యెహోవా అంటే అన్నిటిగా ముందుగా ఉన్నవాడు. యెహోవా అంటే అర్థం అన్నిటిగా ముందుగా ఉన్నాడు. భూమాకాశం సృష్టించబడికే నేను ఉన్నాను అంటున్నాడు. నిజంగా మనమే కానీ మోషేలాగా మోషే ఏమన్నాడు అప్పుడు దీంట్లో సంతృప్తి ఇందాక అని చెప్పాడు. చాలా దాహంతో ఉన్నాడు. దాహంతో ఉండేప్పటికి రాతి బండ ఒకటి ఉంది. ఆ రాతి బండ ఏం చేశాడమ్మా? ఏం చేశాడు అమ్మా? ఏం చేశాడు? రాతి బండ కొట్టాడు. కొడితే ఏమొచ్చింది? ఏమైంది? నీరు ఉడికి. అట్లాగే దేవుడు మనల్ని కూడా కొడుతున్నాడు. గుండెలో కొడుతున్నాడు. కన్నీరు దారి వస్తా ఉంది. ఎక్కడ కొడతాడు? గుండెలో తోస్తుంది అది దెబ్బ. కంట్లో కూడా నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకో పాపాలు ఒప్పుకుంటున్నాము. ప్రభాని పాపని ఒప్పుకుంటున్నాము. కళ్ళ నీళ్ళు తిరిగిపోతున్నాయి. పాప వస్తాయి. కన్నీటితో తన పాదాలు తల వెంట్రుకలతో తుడిచి ఎంత గొప్ప దాన్ని కన్నీటితో బాధను కొట్టాడు. దేంతో కొట్టాడమ్మా? అమ్మా దేంతో కొట్టాడమ్మా? యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇరవై 21వ అధ్యాయం 25వ వచనం. 21, 25. చేసిన కార్యములు ఆ. ఇంకను అనేకములు కలవు. ఆ. వాటిలో ప్రధానిని ఆ. వివరించి రాసిన ఎడల ఆ. అట్లు రాయబడిన గ్రంథములకు ఆ. భూలోకమైన ఈ భూలోకం చాలంట. మా గ్రంథం రాయాలంటే అన్ని గ్రంథాలు రాస్తున్నారు కానీ ఈ గ్రంథం రాయాలంటే ఏంటమ్మా? భూలోకమైనను చాలు. లేదా కొంతమంది సిస్టర్స్ నెత్తిన ముసుగేసుకోండి, చెంగేసుకోండి. దేవుని బిడ్డలుగా ఏమనుకోకుండా క్షమించండి. నెత్తిన చెంగేసుకోండి. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఈశ్వరుడు అంటాడు. ఇంకా నువ్వు రాయవలసిన సంఘాలు అనేక వాటిని ఎవరైనా చెప్పాలంటే భూలోకం చాలు. మనం ఎప్పుడు ఉంటామమ్మా? భూలోకం చాలదు అంటాడు. మనం ఎక్కడున్నాం? మనం దేవుని శక్తి ఇచ్చాడు కాబట్టి. ఇంకో మాట్లాడు, నా అరచేతి మీద వారిని నేను చెక్కుకున్నాడంట యేసుప్రభు వారు. ఎంత చెయ్యమ్మది మరి?
మన పేర్లన్నీ అత్యంతగా చెప్పుకున్నాడు. 5 లక్షలు పొందేవారు, మానవులు పొందే అందరూ యేసు చేసిన కాబట్టి ఇంకా అనేక వాటిని వివరించి చెప్పాలంటే లోకం ఏంటమ్మా మన వ్యాపారం. ఒక డ్రాయింగ్ ఇష్టం ఉదాహరణ చెప్తాను. ఒక డ్రాయింగ్ ఇష్టం ఏం చేశాడు, వచ్చాడు. ఒక డ్రాయింగ్ ఇష్టం వచ్చాడు. ఏంటి అయిందన్నాడు అంటే ఇజ్రాయెల్ గారు లాగా ఒక అతను ఉన్నాడు, భక్తుల్లాగా సేవకుడు. ఏంటయ్యా నువ్వు చేసిన? అయ్యా నేను ఆర్టిస్ట్ని, డ్రాయింగ్ చేస్తాను. డ్రాయింగ్ రాస్తావా? నేను చెప్పింది రాయాలా, నేను చెప్పిన వాక్యం చెప్తాను, నువ్వు రాయాలా అంతే. ఇది నాకు ఏదో చెప్పదా? సరే అన్న ఇజ్రాయెల్ అన్న అలాంటి ఏం చేసేసాడు, ఒక వాక్యం చెప్పాడు. ఒక వాక్యం చెప్పాడు. 66 యెషయాను 66 చదవండి. యెహోవా ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్ట విశేషించు ఇల్లు ఏ పాటిది? ఏమన్నామా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము రాయ అన్నాడు. డ్రాయింగ్ రాయమన్నాడు. నేను ఎక్కడున్నారు ఇప్పుడు? ఎవరు నేను ఎక్కడ డ్రాయింగ్ మాస్టర్ గారు ఎక్కడున్నాడమ్మా? అధికారం కింద ఉన్నాడమ్మా, కనబడలేదు. అయ్యగారిదే ఎక్కడున్నాడు? అధికారం కింద. ఏం కాలం రాక ప్రభావ ఏమి రాయాలి ప్రభావ, నీకు పేసే నీ మొక్కలో కనబడలేదు ప్రభావ అని అన్నాడు. కానీ హరిగారు నేను ఏం చెప్పాను నీకు? నేను చెప్పింది రాయమా నాన్న, వాక్యం చెప్పింది రాయి. ఆకాశం నరసింహ భూమి అప్పమ్మ రాయమన్నాడు. పాదాలే కనపడతాయి కానీ ఆకాశమేమో కనపడలేదు. కుర్చీ తీసుకున్నాడు, గ్రీన్ గిరి రెడ్డి గిరి మొత్తం తీసుకొని రాశాడు, రాస్తున్నాడు. పాదాలే కనపడుతున్నాయి. ఒక వేలు చాలా పొడుగుంది. ఊరుగా తగ్గింపులైపోతాడు. ఒక నువ్వు వెళ్ళిపోతావేమో అని అన్న ముందు అడ్వాన్స్ తీసేసాడు. బుద్ధిగా కొంతమంది అడ్వాన్స్ తీసుకుంటారు, ఎందుకంటే పని కొడతారేమో ఆ భయం చేత, వీళ్ళు భయం అడ్వాన్స్ ఇచ్చేస్తారు. కొంతమంది అడ్వాన్స్ అయితే అడ్వాన్స్ లేకుండా అయిపోతారు. అందుకోసం యేసు చేసిన కార్యంలో ఇక్కడ అనేక రకాలు వాటిని వివరించి చెప్పాలంటే భూలోకమైన నాకు చాలదని కూర్చుని. మలాకి గ్రంథం 4:4 వచ్చిన. మలాకి గ్రంథం 4:4 వచ్చిన. వెళ్ళిపోతాను, టైం అయిపోతుంది. 2 మాటలు చెప్తాను. మలాకి గ్రంథం 4:4 వచ్చిన. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకొని. అది ఇప్పుడు ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఈ హోరేబు మందిరం కట్టి నిర్మించి నేటికి ఎన్ని సంవత్సరాలు అండి? 28 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ దాన్ని ఆచరించట్లేదు. ఆ విధంగా తెలియదు. జ్ఞాపకం చేసుకోమని అంతవరకే. ఒకసారి చిన్నప్పుడు కూడా విషయాలు అన్న మన ఇద్దరు స్కూల్కి వెళ్ళినప్పుడు పరిగెత్తి బస్సులు ఎక్కి అయ్యేకి చాలా తెప్పలు పడేవాళ్ళు ఇదివరకు. అంతేగాక జ్ఞాపకం చేసుకోమన్నాడు. అదే నన్ను కూడా జ్ఞాపకం, నన్ను కూడా ఇప్పుడు మర్చిపోయేవారు మన యాక్సిడెంట్లో. దేవుడు మళ్ళీ ఎందుకో మరి హోరేబు పిలిపించాడు, అన్న కూడా పిలిపించాడు నవ్వుతాడు. అందుకోసం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోమన్నాడు. రెండవ మాట చూస్తాను. ఇది మాత్రం 2వ మాట చూస్తాను. నిర్గమాకాండం 3:12. మోషేతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు. మోషకి ఎంతమంది ఆయన శిష్యులు ఎంతమ్మా? మోసే శిష్యులు ఎంతమ్మా? మోసే శిష్యులు ఎంతమంది అమ్మా? 6 లక్షలు. 6 లక్షలు 6 లక్షల పాలన ఎక్కడ తీసుకెళ్తున్నాడు?
మనకైతే ముగ్గురు పిల్లలు ఉంటేనే ఊరు తమిళనాడు మొదలాడు వాళ్ళు ఇళ్ళకి అందుకోసం ఆలస్ కావాలని అటువంటి దేవుడు బహుశా దేవుడు మాట్లాడుతాడన్నమాట. భయపడుకో నేను అప్పుడు మోసేని ఎన్నో ఇసుకిచ్చారు చేశారు ఆయన కూడా. 3వ మాట నిర్గమాకాండం 3:2 నిర్గమాకాండం 3:2 ఒకసారి మళ్ళీ ఒకసారి 3:2 చాలు. ఇప్పుడు మనం ఈ వాక్యాలు విన్నాం కాబట్టి మన హృదయంలో ఏంటుంది? మంట అంటే ఈరోజు నేను ప్రభుత్వం ఈరోజు నేను మంట మండట్లేదు. మొదటి రోజు 19 మొదటి రోజు 19 మొదటి రోజు 19 వెళ్ళిపోతాం ఒక మాట. మొదటి రోజు 19 మొదటి రోజు 19 అంటే 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు కలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి. ఎక్కడికి వచ్చారమ్మా? హోరేబుకు వచ్చారు. దేంతో? ఇప్పుడు భోజనం చేస్తాం మనం. ఈ భోజనం చేసి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. హోరేబుని గ్యాప్ తీసుకున్నాం, దేవుని మాటలు గ్యాప్ తీసుకున్నాం, మోసాన్ని గ్యాప్ తీసుకున్నాం, వీళ్ళందరూ కూడా గ్యాప్ తీసుకున్నాం. ఇప్పుడు భోజనం చేసి మనం వెళ్ళిపోతాం. ఏం చేస్తామా? ఏమన్నా మనం చదవమ్మా? భోజన బలము చేత. ఏంటమ్మా? భోజన బలము చేత. ఆహారాలు ఎన్ని రకాల ఆహారాలమ్మా? ఎన్ని రకాల ఆహారాలు? క్షయమైన ఆహారం, అక్షరమైన ఆహారం. రావాలి కలుపుతున్నా. క్షయమైన ఆహారం, అక్షరమైన ఆహారం. మరి ఏ ఆహారం తీసుకున్నావా? ఇప్పుడు ముందు 2 ఆహారం, జీవాహారం తీసుకున్నామో ఈ ఆహారం జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది మీటింగ్ మీద ఏం చేస్తారంటే మామూలు ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. కీర్తన 50 149 149 కీర్తన 149 చూడండి. కీర్తన 149 9. వారి మీద నడుచుటకును వారి చేతిలో సంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఏంటమ్మా? ఏంటమ్మా అదే? ఏముంది చేతిలో? ఏంటమ్మా వారి చేతి ఏముందమ్మా? 2 కదా. ఇదేంటిది ఆయన పెట్టలేకు? ఏంటమ్మా? అలంకారం. ఇదేంటమ్మా ఆయన బిడ్డలకి? చాలా మంది మీటింగ్కి వస్తారు, చేతులు బైబిల్లో ఉండనే అలంకారాలు. ఈ బైబిల్ కూడా అలంకారాలు కాక ప్రయాసంగా అలంకారం మనం దేవుని చేయాలి. ఆ విధంగా దేవుడు మనం దేవుని చేయాలి. అది ఒక 2 నిమిషాలు అది అమ్మాయి మాట చెప్తారు. 2 నిమిషాలు ఎక్కువ కాదు. చేసిన నీళ్ళు అందరికీ వందనాలండి. ఇది అందరం దేవుడు స్థాపించిన దినం నుంచి ఈ దినంకు 29 సంవత్సరములు సంపూర్తి చేసి 30వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెడుతున్నాడండి. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం 2 సమయాలు 7:11 నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి నానాన్ని సెలవిచ్చిన. మేమైతే అనుకోలేదు, గడిచిన లాక్డౌన్లో యానివర్సరీ చేయలేదు. స్థాపించినప్పటి నుంచి ప్రతి ఇయర్ చేసేవాళ్ళం, కానీ లాస్ట్ ఇయర్ చేయలేదు. మరి ఈ ఇయర్ కూడా మొన్న 26వ తారీఖున బంద్ అన్నారు. మళ్ళీ లాక్డౌన్ ఉంటుందేమో అని కలవరం పడ్డాం. కానీ అనుకోని రీతిగా అనుకోని విధంగా నిన్నటిదినము మాట్లాడుతూ వచ్చినారు. అలాగే దేవుడు సహాయం చేస్తూ వచ్చినారు. ఈ దినం అనుకోవాలా అది చెప్పడం కూడా మేము మధ్యాహ్నం నుంచే, ఉదయకాలమో తెలియదు, సాయంత్రమో తెలియదు యానివర్సరీ. దేవుడు అన్నీ కూడా సమకూరుస్తూ వచ్చినాడు.
అలాగే అందరూ కూడా దేవుడు ప్రేమించి ఈ యొక్క యానివర్సరీలో పాల్గొని మా యొక్క సంతోషంలో అందరూ పాల్గొన్నందుకు దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాం. గడిచిన సంవత్సరంలో అయితే కొరేబ్లో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో కీర్తన 91, 10, 11 వచనాలు పరిపూర్ణంగా నెరవేర్చాడు. అన్ని వేళలా అన్ని సమయాల్లో ప్రతి బిడ్డ కుటుంబానికి దేవుడే అండగా ఉండి ఆదరించి ధైర్యపరిచి ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటూ వచ్చినాడు. అందుని బట్టి దేవుడిని స్తుతించడానికి ఈ మంచి తరం మాకు ఇచ్చినందుకు ఎంతగానో దేవుడిని ఆరాధిస్తున్నాము. అంత మాత్రమే కలిగిన ప్రతిదీ కూడా దేవుడు సమకూర్చి ఈ దినం ఇలాగ మేము దేవుణ్ణి ఆరాధించడం ఆయన చేసిన ప్రతి సహాయానికై మేము ఎప్పటికీ కూడా దేవునికి రుణస్థలమే అని చెప్తున్నాం. ఈ యొక్క కోరికను మన్నించి మీరు మాతో కూడా మా యొక్క సంతోషంలో పాల్గొందిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు అందులో వాళ్ళకు కూడా వందనాలు చూపిస్తాను. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రభుగా అక్షమాస్వరూపి తండ్రి దేవాధిపతి సర్వాధికారి క్రీస్తు ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం. లోకం నుంచి మమ్మల్ని వేరుపరిచి ప్రభాని మమ్మల్ని రక్షించుకుని మాకు దయచేసినటువంటి సంఘ సంవత్సరం కొరకై వందనాలు. సహవాసం ద్వారా ప్రభా మమ్మల్ని ఐక్యపరుస్తూ ప్రభానైనా మీరు ప్రభాన మీ జీవవాక్యాలు మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మీ యొక్క సారీపుతులకి మమ్మల్ని ప్రభానైనా తీసుకొస్తూ వస్తున్న దాని కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభానైనా విలాసాలు ప్రభానైనా వారి తల్లిదండ్రులు ప్రభానైనా ప్రారంభించినటువంటి ఆ యొక్క కోరే ప్రార్థనా మందిరాన్ని ప్రభానైనా విలాసాల ద్వారా కొనసాగిస్తూ వస్తున్న దాని కొరకై వందనాలు. ప్రభా తోరే గురించి ప్రభుత్వం గురించి విలాసాల ద్వారా ప్రభావం తెలియచేసినటువంటి ఆత్మీయమైనటువంటి విషయాల కొరకై వందనాలు. మోషేకి ప్రభానైనా కోరే పర్వతం మీద మీరు ప్రత్యక్షత దయచేశారు. నేను ఉన్నవాడును అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. మీ బిడ్డలేంటి ప్రభానైనా బిడ్డలని ప్రభానైనా ఆ యొక్క ఐగుప్తు నుండి ప్రభా ఏ రీతిగా ప్రభా ఐగుప్తు నుంచి ఆ కణానికి నడిపించాలో విదాసులకి మోషేకి తెలియజేస్తూ వస్తుంది. దాని కొరకై వందనాలు. ఎస్కి ప్రభా కొరే కుటుంబం పైన ప్రభానైనా పంటను కొట్టగా నీళ్ళు వచ్చాయన్నారు. ప్రభా మీ యొక్క జీవపు వాక్యాలు ప్రభానైనా అక్కడ ఇచ్చి చేస్తూ వస్తున్నారు. నేను చెల్లిస్తున్నాను ప్రభా ఈ గురికి అందరికీ ప్రభావం నేర్పించినటువంటి దాని కొరకై వందనాలు. ప్రభానైనా ఈ యొక్క ప్రభా రేపు ప్రార్థనా మందిరం ప్రభానైనా ఎల్లప్పుడూ ప్రభా మీకు భయంకరంగా అనేకులకి రక్షణకరంగా ఉండేట్లో సహాయం చేయండి. దాసరాలు ప్రభానైనా ఆ కోరిక నడిపించులో ప్రభా యొక్క మందిరాన్ని ప్రభానైనా ఆ యొక్క ప్రభానైనా నిత్యము ప్రభానైనా మీ యొక్క సన్నిధి అనుభవిస్తూ ప్రభానైనా ఆ యొక్క పరిచయం కొనసాగిస్తూ వస్తున్న దాని కొరకై వందనాలు. కర్మే సంఘం ద్వారా ప్రభానైనా పరిచయం ప్రభానైనా బలపరుస్తూ వస్తుంది. దాని కొరకై వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా ఈ యొక్క ప్రభా బిడ్డలైనటువంటి వారు కుమానంద్ గారు ప్రభా ఇజ్రాయల్ రాజు గారు రూబేన్ గారు ప్రభా ఇంకా వచ్చినటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. మీకు మహిమాత్మైనటువంటి ప్రభానైనా బిడ్డలంగా మీకు ఇష్టమైనటువంటి బిడ్డలంగా అనేకులకి యేసు ప్రభాన్ని చూపించేటువంటి బిడ్డలుగా ప్రభానైనా మేము ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉండి ప్రభానైనా నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకు శిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడే జీవం కలిగినటువంటి దేవుడిని అనేక చోట్ల వేరే సహాయం తెచ్చుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధం ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. మేము వచ్చిన పాట పాడుతూ ఉంటాం. ఆ పాట పాడినప్పుడు మీరందరూ కలిసిపోయి వచ్చి ఉన్నాడు. సో ఆశ ముందు పోయి మరి అక్కడ ఏదైతే ఏర్పాటు చేసిందో ఏర్పాటు స్పీడ్గా చేయాలి. తొందర పడకూడదు. 382వ పాట చిన్న ప్రతుల్లో 382 పాటలు. మన ప్రభువైన యేసు నన్ను ఎన్నో దీవెనలు. మన ప్రభువైన యేసు నన్ను ఎన్నో దీవెనలు. ముందుగా నిర్ణయించబడి తన చేపలచబడి
సంఘానికి నీ ఆశీస్సు చిరకాలము నిలిచును కాక. ఆమేన్.